హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కర్రీ కోసం కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, ఎల్లిపాయలు, మెంతి, టమాటో, కొత్తిమీర, వంకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, మెంతి, ఎల్లిపాయలు, ఆనియన్స్, మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసిన వంకాయలు వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న కర్రీలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన టమాటాలను కూడా వేసుకొని కలిపి 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు వంకాయలు, టమాటోలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, లాస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని అంతే, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. Please like and subscribe my channel. Thank you.